మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించి ఈరోజు శుక్రవారము దేవుని యొక్క సన్నిధిలో గడుపుటకును రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరఫున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం అనుకున్న రీతిగా సంఘంలో మనము ఈ నెల నుండి ఉపవాస ప్రార్థనలు శుక్రవారం పెట్టుకుందామని మనం అనుకున్నాము. కాకపోతే ఆలయాలు తెరిచే విధానంలో మరియు ఆలయాలు మనము జరుపుకునే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చినాయి. కాబట్టి ఆలయంలో మనము ఆ ఉపవాస కూడిక మనము జరుపుకోలేకపోయినప్పటికీ యూట్యూబ్ ద్వారాను ఫేస్బుక్ ద్వారాను ఈ ఉపవాస కూడిక ఉపవాస ప్రార్థన ప్రారంభించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి దేవునికి వందనాలు చెల్లించుకోవాల్సిన వారమైన ఆలోచన దేవుని చిత్తం అయితే దేవుడు అక్కడ ఆలస్యం అయితే వెడ్నెస్డే బైబిల్ స్టడీ ఫ్రైడే ఉపవాస ప్రార్థన కూడా మనం నిర్వహించుకునే అవసరము మరియు తరుణం ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం అయితే వచ్చే వారంలో బుధవారము బైబిల్ స్టడీ స్టార్ట్ చేసుకుందాం. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. మా గురించి మీరు మీ ప్రార్థనలో ఏకీభవించి దేవుడు దీవించినట్లు, దేవుడు మహింపరచబడినట్లు, మనందరం కలిసి దేవుడిని మహింపరచినట్లు దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడను గాక. ఈ సమయంలో మనము ఈ ఉపవాస ప్రార్థనని ఫాస్టింగ్ ప్రేయర్ని ప్రారంభించుకుందాం. మన దేవుడు మనకి తోడుగా ఉండి ఉపవాస ప్రార్థనలో దేవుడు చేసే క్రియలు, ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతోమంది ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని వారి జీవితాలను చక్క పెట్టుకున్న విధానాలని చూస్తున్నట్లయితే అది చాలా చాలా అవసరం. సంఘానికి, సంఘ సభ్యులకు, దేవుని బిడ్డలకు మరియు క్రైస్తవులకు ఉపవాస ప్రార్థన అనేది చాలా చాలా అవసరం. మనము సమయము ఆలస్యమైనప్పటికీ, మనం అనుకున్న రీతిలో ఆలయంలో మనము జరుపుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఇటువంటి సమయమును, ఇటువంటి మంచి తరుణమును దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకొనచ్చు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనము మొదలు పెట్టుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రార్థన చేయుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణానికై మీ వందనాలు. మీ ప్రేమ, మీ కనికరము, మీ వాత్సల్యత ఎడతెగక మా మీద ఉంచి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని మీ కొరకు సద్వినియోగం చేసుకునే విధానంలో ప్రభా మేము సంఘంలో ప్రభా మేము నిర్ణయించి ప్రభా మీ తలంపు చొప్పున మీ చిత్తానుసారంగా ప్రభా ఉపవాస ప్రార్థన నిర్వహించుకోవాలని మీరు ఇచ్చిన గొప్ప తలంపును బట్టి మీకు వందనాలు ప్రభా. సంఘంలో మేము జరుపుకోలేకపోయినప్పటికీ, సంఘంలో ప్రభా మేము చేరుకోలేకపోయినప్పటికీ ప్రభా, ఆలయంలో మీ సన్నిధి ఉన్నప్పటికీ ప్రభా, ఈ సమయంలో మా సన్నిధి మా యొక్క ప్రభా స్థితిలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం. ఇటువంటి ప్రభా దుర్గతి లేకుండా, ఎటువంటి ప్రభా నాశనము లేకుండా, మమ్మల్ని మీరు నిర్మూలన చేయకుండా ప్రభా ఈ సమయంలో మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా జీవితంలో మీరు చేసిన మేళ్ళకే వందనాలు, చేస్తున్న మేళ్ళకే వందనాలు ప్రభా. మీరు చేయబోచున్న ఆ గొప్ప కార్యములకే ప్రభా ఎదురు చూస్తూ, ఆ ఎదురు చూపుతో ప్రభా మీ సన్నిధికి వచ్చి ఉండగా ఈ ప్రార్థనను మీ యొక్క ప్రభా చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థించుకుంటున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రభా రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరపున ప్రభా యొక్క ఉపవాస ప్రార్థన ఈరోజు ప్రారంభిస్తుండగా ప్రతి వారం ప్రభా ఉపవాస ప్రార్థనలో మీరు మాకు తోడుగా నడిపించండి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రభా మేము పొందుకోబోయే ఆశీర్వాదాలు, మేము ప్రభా పొందుకోబోయే దీవెనలు, అంతకంటే ప్రాముఖ్యం ప్రభా దీవెనల కొరకే కాకుండా, ఆశీర్వాదాల కొరకే కాకుండా, ఈవుల కొరకే కాకుండా ప్రభా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మేము మీకు సన్నిహితులముగా అవుటకు, మీకు ప్రభా దగ్గరగా అవుటకు, మీ నామమును ప్రభు మేము ప్రచురపరిచే విధానంలో, మిమ్మల్ని మహిమపరిచే విధానంలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి కేవలం ప్రభా మీ నుంచి పొందుకోవడమే కాదు, కేవలం ప్రభా మీ నుంచి ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందుకోవడమే కాకుండా ప్రభా మీరు మా పట్ల చేసిన మేళ్లకు స్తుతులు చెల్లించడమే కాకుండా, మీరు మా జీవితంలో ఏమై ఉన్నారో అందును బట్టి మీకు ప్రభా మా జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం పొందినట్లు ఈ యొక్క ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తుంటారు ప్రభా. మీరు మాతో నడిపించండి. మీ సన్నిధి కాంతి మాకు దయచేయండి. మీ ఆశీర్వాదపు జల్లు మాకు దయచేయండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమపరచండి. మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాపాడి మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని ప్రభా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు మమ్ములను దీవించి
మీ యొక్క చిత్తానుసారంగా మీరు రాకడికి సిద్ధపరచమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ ఉపవాస ప్రార్థనను మనము ప్రారంభించుకునే తరుణంలో దేవుని స్తుతించాలంటే, దేవుని ఆరాధించాలంటే కేవలం మాటలతో సరిపోదు. కాబట్టి ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఉపవాస ప్రార్థన అన్న వెంటనే మనము దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని, మన సమస్తాన్ని దేవునికి సమర్పించుకొని, మన దేవునికి మనము బిడ్డలము ఉండామని జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యొక్క మాట వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపవాస ప్రార్థన, ఏ ప్రార్థన అయినా, ఎటువంటి కుడికైనా దేవుని వాక్యము లేకుండా ఏ కుడిక కూడా జరగదు. అందును బట్టి దేవుని వాక్యం అంటే ఏంటండి? దేవుడు పాస్టర్ గారి తోట దైవజనుల ద్వారా ఏమి మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటను ఇతరులకు ప్రచురపరిచే విధానంలోనే ఆ మాటలు వినటానికే మనము ఈ కూడికలు పెట్టుకుంటాం. కాబట్టి దయచేసి గమనించండి. ఈరోజు ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు మనల్ని దీవించినట్లు నాతో మాట్లాడమయ్య అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. దయచేసి మాతో పాటు ఏకీభవించండి. నాతో మాట్లాడమయ్యా. మాట్లాడాలంటే మన చెవులను తెరుచుకోవాలి. అంతకంటే ప్రాముఖ్యంగా మన హృదయాలను తెరుచుకొని దేవుని ఆరాధిద్దాం. నాతో మాట్లాడమయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కన్నీళ్ళైనా, కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా, కలిమి చేరైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో
నా కాళ్ళు చేతులు తొట్టెల్లు వేళ చేయి చాచి నడిపెట్టుమయ్యా. సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుడు మనతో మాట్లాడితే అంతకంటే ప్రాప్తము, అంతకంటే ఆశీర్వాదము, అంతకంటే దీవెన ఇంకేదీ లేదు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు సంపూర్తిగా మారిపోతాయి. మార్పు చెందిన రక్షణ జీవితము దేవుని మాటలతో మనల్ని తృప్తిపరుస్తాయి. దేవుని వాక్యం ఎటువంటిదో మనకు తెలుసు కదండి. దేవుని వాక్యము ఎటువంటిది? మనల్ని బ్రతికింపజేసేది. నీ వాక్యము నన్ను బ్రతికించండి. బ్రతికించడమే కాకుండా ఆయన మాటలు ఏం చేస్తాయంట? బాధలలో నెమ్మదినిస్తాయంట. అట్టి దేవుని వాక్యం కొరకు మనం ఎదురు చూద్దాం. ఈనాటి వరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. కీర్తనలు 35వ కీర్తన 35వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. కీర్తనలు 35 13వ వచనం చదువుకుందాం. కీర్తనలు 35 13వ వచనం చదువుకుందాము. ఈ యొక్క వాక్యం చదువుకుంటుండగా దేవుడు మనతో మాట్లాడే విధానము, దేవుడు మనతో మాట్లాడే గొప్ప కార్యమును మనం జ్ఞాపకం చేసుకొని ఏమి మాట్లాడబోతున్నాడో, ఎలా మాట్లాడబోతున్నాడో, ఎటువంటి పరిస్థితులలో మనం ఉన్నామో ఆ పరిస్థితిని ఎట్లా మార్చబోతున్నాడో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి కీర్తనలు 35వ కీర్తన 13వ వచనం మనము చదువుకుందాం ఈనాటి వాక్యం కొరకు. కీర్తనలు 35:13 చదువుకుందాం. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోకే తిరిగి వచ్చి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చదవబడిన వాక్యం నిమిత్తము మరియు చెప్పబోయే దేవుని వర్తమానం నిమిత్తము మనము ప్రార్థన చేసుకుందాం. ఈ పాస్టర్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కృపగల మా ప్రభా, జీవం గల మనైనా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి కొనియాడి గణపరిచి ప్రభా తండ్రి, మేము ఉపవాస ప్రార్థనలో ప్రభా మా తండ్రి మా విన్నపాలు ప్రభా, మా బాధలు తండ్రి, మా కష్టాలు, అంతేకాదు మనైనా మా
సంతోషాలు ప్రభా తండ్రి మీ సన్నిధానంలో తలపోసి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా తండ్రి. మరి ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ముందుండి నడిపింపచేయమని వేడుకున్నాం తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా తండ్రి ప్రభా చెప్పబడే ప్రతి మాట ప్రభా తండ్రి మా హృదయానికి తాకి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా తండ్రి మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని ప్రభా మమ్మల్ని మేము ప్రభా తండ్రి మా జీవితంలో మీరే ప్రభా తండ్రి ముందుండి ప్రభా మమ్మల్ని నడిపింపచేసి నా తండ్రి సర్వము నా జీవము ప్రభా తండ్రి నేను ఆ రీతిగా జీవించుటకు ప్రభా మీరే సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి నీవే నా సర్వం ప్రభా తండ్రి. ప్రభా నేను జీవించే ప్రతి దినము ప్రభా తండ్రి మీరిచ్చిన బహుమానం కాబట్టి ప్రభా తండ్రి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా తండ్రి చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నామనైనా వాక్యం దీవించండి ప్రభా తండ్రి. మేము ఆత్మీయంగా అంతకంతగా ఎదగబడి ప్రభా మీరాకడకై సిద్ధపరచుటకు మీరే సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా మరి మీ దాసుని ప్రభా మీ కౌగిట్లో దాచి ప్రభా మీ ఆత్మ ద్వారా నింపబడి ప్రభా మా తన నోట వచ్చే ప్రతి మాట మీ మాట కాబట్టి ప్రభా తండ్రి మేము మరి ఆ మాటలను శ్రద్ధగా విని మమ్మల్ని మేము ప్రభా తండ్రి దాన్ని ధ్యానించి ప్రభా మరి మీరు అక్కడొక్కరికే సిద్ధపడటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా తండ్రి ఈ కూడిక అంతట్లో మీరు ముందుండి నడిపింపచేసి మీ సన్నిధిని మీ సహవాసాన్ని మా పట్ల ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహా కృపను బట్టి మనము దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం ఏకీభవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మరొకసారి మాతో పాటు యూట్యూబ్లోను మరియు ఫేస్బుక్లోను ఏకీభవించి మరియు ఈ ప్రార్థనలో పొందుతున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. దేవుడు మన జీవితాన్ని మనకి ఈ లోకంలో పుట్టించడమే కాకుండా మనల్ని కాచి కాపాడుతూ ఈ లోకంలో మనము మన జీవితాన్ని అంతం చేసుకోకుండా ఈ లోకంలోకే మనము పరిమితం కాకుండా పరలోక సంబంధమైన వారిగా చేయుటకు దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపి మన పాపాలు క్షమించి పాపము ద్వారా వచ్చే మరణాన్ని జయించుటకు మనకిచ్చిన దేవుడు గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు మనము బ్రతుకుతున్న బ్రతుకు యేసుక్రీస్తు ఇచ్చిందే. దయచేసి గమనించండి ప్రియులారా, మనం బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృప. ఎందుకంటే ఆయన జీవము మనలో ఉంది. దయచేసి గమనించండి, ఆదామును సృష్టించినప్పుడు మట్టిని తీసుకున్నాడు, మట్టిగానే ఉంది. కానీ ఎప్పుడైతే యెహోవా తండ్రి తన జీవవాయువును ఆ మట్టి నాసిక రంధ్రంలోనికి ఊదారో, ఎప్పుడైతే ఆ గాలి ఆ ఊపిరి జీవవాయువు ఏదైతే ఆ బొమ్మ యొక్క మట్టి యొక్క నాసిక రంధ్రంలోకి వెళ్ళిందో అది జీవాత్మాయనం. మట్టి శరీరంగా మారింది. ఎలా? ఆయన ఇచ్చిన ఆ యొక్క బ్రతుకు. సో ఆయన జీవం మనలో ఉన్నది. ఆయన జీవం మనలో ఉండగా ఆయన సర్వస్వాన్ని మనం దేవునికి ఇవ్వాలి. దేవుడే మన జీవము, దేవుడే మన సర్వం. సో నా జీవం నా సర్వం అనే పాట పాడుకొని దేవుడిని మహిమపరుద్దాం. మాతో పాటు ఏకీభవించి మీరందరూ స్తుతించవలసిందిగా కోరుచున్నాను.
నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లునుగాక. ప్రియమైన దేవుని జనాంగమ్మ, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణానికై దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని దేవుడు ఆశించేది ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక వారిని ఆత్మ ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే గొప్ప మాటను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆత్మతో సత్యముతో ఆరాధించుట అంటే మన ఈ లోకంలో మనము జీవించినంతకాలము దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని, అధికారాన్ని, మనకిచ్చిన గొప్ప శక్తిని దేవుని కొరకు వినియోగించుట. అంతేకాకుండా ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో అంటే ఆత్మపూర్ణులై, ఆత్మ వశంలో, ఆత్మచేత నడిపింపబడిన వారై మనం దేవుణ్ణి ఆరాధించాలి. అంటే ఏంటంటే ఆత్మపూర్ణులై, ఆత్మవశులై అంటే మన హృదయం నుండా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన మన జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకి నెలకొల్పాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని పాపము లేని హృదయంతో దేవుడిని మనము ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థన చేయాలి. నా హృదయంలో పాపము లక్ష్యం పెడితే దేవుడు నా మొర వినడు అనే మాటను మనము వింటున్నాం, చూస్తున్నాం, అనుకుంటున్నాం, ఎల్లప్పుడూ మనము చూస్తుంటున్నాం. పాపము లేని జీవితం. అందుకని ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే శుద్ధ హృదయంతో ఆరాధించడం. సో శుద్ధ హృదయంతో ఆరాధించాలంటే శుద్ధ హృదయం మనకి దేవుడు దయచేయాలి. కాబట్టి శుద్ధ హృదయం దేవుని కొరకు మనము ఏర్పాటు చేసుకున్న యొక్క సమయాన్ని బట్టి శుద్ధ హృదయము కలుగు మనకి పాట దేవుడు మనం పాట పాడుకుందాం. శుద్ధ హృదయం దేవుడు మనం కలుగు చేయనట్లు మనం పాట పాడుకొని శుద్ధ హృదయము కలుగొచ్చి మనం పాట పాడుకుని దేవుడిని మహిమపరుద్దాం. మాతో పాటు ఏకీభవించి ఒక పాట పాడిన తర్వాత వాక్యంలోనికి వెళ్ళగలం.
శుద్ధ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి అట్టి శుద్ధ హృదయము దేవుడికి మనకి ఇచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించే విధానంలో, ఓదార్చే విధానంలో ఉండునట్లు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. దీవించి ఆస్వాదించి కాచి కాపాడి మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెందమని, మా యొక్క నోటి మాట, మా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉంటకు సహాయం చేయమని, మా హృదయం రిక్తపరుచుకొని మా హృదయంలో ఉన్న సమస్త ప్రభా ఈ హలోక సంబంధమైన విషయాలన్నింటినీ తీసివేసి పర సంబంధమైన వాటి కొరకు ప్రభు మేము రాకులాడుతూ మీలో, మీ ద్వారా మీ కొరకు జీవించే భాగ్యము దాయిచ్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉపవాస ప్రార్థన అన్న వెంటనే చాలామందికి చాలా విధాలుగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొంతమంది రోజంతా ఉపవాసం ఉంటారు. కొంతమంది ఉదయము బ్రేక్ఫాస్ట్ చేయకుండా 3 గంటల వరకు ఉపవాసం ఉంటారు. కొంతమంది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా స్కిప్ చేసి ఒకేసారి నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు, ఆహారం చేస్తారు. దయచేసి గమనించండి ప్రియులారా, ఉపవాస ప్రార్థన అన్న వెంటనే ప్రాముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఆహారాన్ని మనము నిషేధించుకొని దేవుని కొరకు సమయాన్ని గడపడం, అది ఒక ఎత్తు అయితే, మన నుండి చేసే క్రియ ఒక ఎత్తు అయితే, దేవుడు కోరేది ఏంటంటే ఉపవాస ప్రార్థనలో మనము సమయం గడిపే విధానంలో ఉన్నప్పుడు మనము దేవుని కొరకు మన ఆశలను, మన కోరికలను, మన అవసరతలను త్యాగం చేస్తున్నట్లు, అంతేకాకుండా మనలో ఉన్న పాప భీతిని, పాప భయమును దేవునికి సమర్పించుకొని మనము ఈ లోకానికి, లోక ఆకర్షణలకు, లోక అవసరతల కొరకు ప్రభా ఒకరోజు నీలో వీటన్నిటిని మర్చిపోయి, ఇదిగో ప్రభా నీ కొరకే, నీ ద్వారానే నేను జీవిస్తున్నాను కాబట్టి ఇదిగో ప్రభా నీ కొరకు, నీ నామమును మహిమపరచడానికి, నీవు నాకు దగ్గర అవ్వడానికి నా ఆహారాన్ని, నా కోరికలను, నాలో ఉన్న ఆ పాపమును, నాలో ఉన్న ఆ ఆకలిని ప్రభా ఇదిగో నన్ను నేను అణుచుకొని మీలో, మీ ద్వారా ఆశీర్వదించబట్టకు ఉపవాస ప్రార్థనలో నేను సమయం గడుపుతున్నానని మనము చాలాసార్లు అనుకుంటాము. అది చేయవలసిన విషయం. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప రక్షణ, విమోచన, విడుదల ఉపవాసము ద్వారానే జరిగింది. మా చారిత్రాత్మకంగా చూసినట్లయితే రూతు విషయంలో తీసుకోండి, ఎస్తేరు విషయంలో తీసుకోండి, యోబు విషయంలో గమనించండి, దావీదు విషయంలో గమనించండి. అక్కడ దాకా ఎందుకండి, మన రక్షకుడైన యేసుక్రీస్తుని మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 40 రోజులు 40 రాత్రులు 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. అంటే చాలామంది ఈ లోకంలో చాలామంది ఇప్పుడు ఏమంటారంటే ఈ కాలంలో ఉపవాస ప్రార్థన ఎక్కడదండి అంటారు, లేకపోతే ఈ కాలంలో ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటారు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నేను దేవునికి రిక్తునిగా చేసుకొని దేవుని సన్నిధిలో ఉండి దేవుని నామమును నేను పొందుకోవడం, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం ఒక ఎత్తు అయితే, ఉపవాస ప్రార్థన ద్వారా నేను దేవునికి దగ్గరగా, దేవుడు నాకు సన్నిహితుడై ఈ సంబంధాన్ని పెంచుకోవడం, దేవునితో సాన్నిహిత్యం పెంచుకోవడమే ఉపవాస ప్రార్థన అండి. కేవలం మన అవసరతలను తీర్చుకోవడానికి. దయచేసి గమనించండి పిల్లలా, మనం ప్రార్థన చేస్తే చాలు దేవుడు మన అవసరతలను తీరుస్తున్నాడు. మనము విన్నపాలు చేస్తే చాలు మనకి ఏది కావాలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఉపవాస ప్రార్థన అంటే వెంటనే ఒక గొప్ప కార్యము జీవితంలో జరగాలన్నా, ఒక గొప్ప కార్యము దేవుడు మనతో మాట్లాడాలన్నా, తన సన్నిధిని, తన ఉనికిని మన జీవితంలో బయలుపరచాలన్నా ఉపవాస ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎస్తేరు విషయంలో చూసినట్లయితే ఏ శత్రువు దేవుని జనాంగాన్ని నాశనం చేయాలనుకున్నాయో ఎస్తేరు రాణిగా ఉన్నప్పటికీ ఉపవాసం ఉండి ఆ యూదులందరినీ ఉపవాసం ఉండమని, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఏమైందంటే ఏ శత్రువు అయితే యూదులను సంహరించాలని రాజు ఆజ్ఞ తీసుకున్నాడో, ఏ శత్రువు అయితే దేవుని కుమారుడైన మొర్దెకాయను చంపాలని
ఒక గొప్ప కార్యము చేశాడో అదే దాంట్లో, అదే ప్రణాళికలో, అదే ఉచ్చులో ఆయన పడిపోయాడు. హామాను పడిపోయాడు. హామాను యూదులను చంపాలని, ఎస్తేరును మొర్దెకాయిని నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ ఏ గోతిలో వాడు చేసుకున్నాడో అదే గోతిలో వాడే పడ్డాడు. దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఎస్తేరు రాణి, మొర్దెకాయి మరియు వీళ్ళు ఇశ్రాయేల్ జనాంగం, యూదులు. దయచేసి గమనించండి పిల్లలు, మన జీవితంలో దేవుడు ఇచ్చే గొప్ప కార్యం ఏంటో తెలుసా? మనము దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులముగా, దేవుని యొక్క కుమార్తెలముగా మన జీవితాన్ని దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రార్థన చేసినప్పుడు మనము కొంతసేపు ప్రార్థన చేస్తాము, కొద్దిసేపు దేవుని యొక్క ఆలోచనలో ఉంటాము. ప్రార్థన అంటే మొట్టమొదటిగా దేవుని అడుక్కోవటం అయిపోతుంది. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఉపవాస ప్రార్థన వెంటనే గొప్ప కార్యాలు జరిగినాయి. ఉపవాస ప్రార్థన ద్వారా అట్టి గొప్ప కార్యాలు జరిగిన ఒక సన్నివేశాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకొని, అది మనకి ఎలా రిలేట్ అవుతుందో మనము జ్ఞాపకం చేసుకొని మనం ఎలా దాన్ని అన్వయించుకోవచ్చు, తద్వారా మనము ఇప్పుడు జరిపిస్తున్న ఈ జీవితంలో మనం ఎలా ముందు కొనసాగవచ్చు, ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో అనేది మనం చూసుకుందాం. దయచేసి చూడండి, చదవబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే కీర్తనలు 35:13 చూసినట్లయితే, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటుని. ఈ మాటను మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఐ హంబుల్డ్ మై సెల్ఫ్. దేవుని ఎదుట ఇక్కడ ఆయాసపరుచుకుంటుని అంటే మాట చూసినట్లయితే మన వాడుక భాషలో మనం ఏమంటామంటే, నన్ను నేను దేవుని ఎదుట తగ్గించుకున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ఏమన్నాడు? తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడను. దేవుని ఎదుట, దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని ఎదుట తగ్గించుకున్నవారు, దేవుని ఎదుట తమ్ము తాము కింద స్థితిలోకి వచ్చినవారు, దేవుని ఎదుట తమ్ము తాము దేవునికి సన్నిహితులై ఉన్నప్పటికీ, దేవునితో ఏకీభవించి ఆయనతో ఆరాధించినప్పటికీ, ఆయన స్తుతి, ఆయన కీర్తన, ఆయన కీర్తి, ఆయన మహిమ ప్రభావం కింద నన్ను నేను ఎప్పుడైతే సమకూర్చుకుంటానో, నాలో ఉన్న ఈ మానవ ఆలోచనలు, నాలో ఉన్న ఈ మానవ తలంపులు, నాలో ఉన్న ఈ గొప్పతనాలు, నేను అనే ఈ యొక్క చెడు ఆలోచనలన్నింటినీ ప్రక్కన పెట్టి, ఎప్పుడైతే ఆ ప్రభువా అంతా నువ్వే ప్రభువా, నా జీవితంలో నేను నడుస్తున్నది, నేను మాట్లాడుచున్నది, నేను చూచుచున్నది, నేను చేసే ప్రతిక్రియ కేవలం నీ ద్వారా ప్రభువా అని సంపూర్తిగా దేవునికి దాసోహం అయిపోయి, సంపూర్తిగా దేవునికి మనము లోబర్చబడి, విధేయతతోనూ నమ్రతతోనూ ఆ తగ్గింపు స్వభావంతో కనుక మనము దేవునికి సన్నిహితులైతే, ఇక్కడ అదే మాట అంటుంది. యాక్చువల్గా మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ఐ హంబుల్డ్ మై సెల్ఫ్, నేను ఆయాసపరుచుకుంటుని అంటే, దయచేసి గమనించండి ప్రియులారా, మన శరీరంలో జరిగే క్రియలను బట్టి మనకి ఆయాసం వస్తుంది. ఎక్కువగా పరిగెడితే ఆయాసం వస్తుంది, ఎక్కువగా మాట్లాడితే ఆయాసం వస్తుంది, ఎక్కువగా పని చేస్తే ఆయాసం వస్తుంది. కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటాడు, నేను ఎక్కువ పని చేయకుండా, ఆయాసము నాలోకి పని చేసినందుకు రాకుండా, నేను ఏమి చేయకుండా ఉపవాసం ఉండి దేవుని ఆయాసపడ్డాను. అంటే అర్థం ఏంటంటే, దేవునికి నేను దగ్గర అవ్వడానికి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. పౌలు అదే అంటాడు, దేవుని నామము నిమిత్తము దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. అంటే నలగొట్టుకోవడం అంటే ఏంటి? ఈ లోకంలో మనకి ఏదైతే మంచి అనిపిస్తుందో, ఈ లోకంలో మనకి ఏదైతే అవసరమో, ఈ లోకంలో మనం బ్రతకడానికి ఏదైతే మనము రోజు చేసే క్రియలను దేవుని కొరకు మనము త్యాగం చేస్తాము, దేవుని కొరకు మనము చేయకుండా మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాము, అది దేవుని యొక్క ఇష్టమైన క్రియ. దయచేసి గమనించండి, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటుంది. ఆయాసపరుచుకోవడం అంటే నన్ను నేను తగ్గించుకోవడం అంటే, తగ్గింపు స్వభావం ఎక్కడ ప్రారంభమవుతుందంటే ప్రార్థనలో తగ్గింపు స్వభావం ఎక్కడ ప్రారంభమవుతుంది?
ప్రార్థనలో ప్రారంభమవుతుంది. దయచేసి గమనించండి పిల్లరా, దీనికి ఈ వాక్యానికి కొంత ముందుకు వెళుతూ ఈ యొక్క వాక్య చదువుకున్న భాగం, నన్ను నేను తగ్గించుకుంటుని అనే మాటకు, నన్ను నేను ఆయాసపరుచుకుంటుని అనే మాటకు కొంచెం ఒక ఆలోచన చేసినట్లయితే మనకి ప్రార్థన నిబంధన గ్రంథంలో నెహెమ్యా అనే ఒక గొప్ప వ్యక్తి మనకి కనబడుతుంటున్నాడు. నెహెమ్యా గురించి అందరికీ తెలుసు. యెరూషలేము గోడలను, యెరూషలేము ప్రాకారాలను అవి నాశనం అయిపోయిన తర్వాత, అవి నిర్మూలమైపోయిన తర్వాత, నేలమట్టం అయిపోయిన తర్వాత ఈ నెహెమ్యా కొంతమందిని తీసుకొని వెళ్ళి ఆ యెరూషలేముని తిరిగి పునరావృతం చేసినట్లు మనము చూస్తుంటున్నాం. గోడలు, ప్రాకారాలు అన్నిటి యెరూషలేమును యథావిధి స్థితికి తీసుకొచ్చినట్లు మనము గమనిస్తుంటున్నాము. ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు చేయగలిగాడు? మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నెహెమ్యా ఈ యొక్క దేవుని కుమారుడుగా ఉన్నప్పటికీ ఆయన ఒక రాజు దగ్గర, అర్థహశస్తు రాజు, ఆ రాజు దగ్గర ఆయన బానిసగా ఉన్నప్పటికీ చూడండి, దేవుడు నెహెమ్యాకి ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? యెహోవా యందు ఆనందించచ్చు, యెహోవా కొరకు జీవించచ్చు. శత్రు దేశంలో కూడా, తనను బానిసగా తీసుకొచ్చిన దేశంలో కూడా నెహెమ్యా తన యొక్క జీవితాన్ని బట్టి, తను చేసిన ప్రార్థనను బట్టి, తనున్న రీతిని బట్టి రాజుకు ద్రాక్షారసము అందించే ఆ గొప్ప స్థానానికి వెళ్ళాడు. ద్రాక్షారసము అందించే ఆ గొప్ప స్థానానికి వెళ్ళాడు. దయచేసి గమనించండి ప్రియులారా, రాజు యొక్క ద్రాక్షారసము అందించే స్థానం అంటే అది రాజు తర్వాత రాజుకే తెలుస్తుంది. దయచేసి గమనించండి ప్రియులారా, ద కప్ బేరర్ ఆఫ్ ద కింగ్. మీరు కనుక పాత నిబంధనలో మరియు యూదుల సాంప్రదాయంలో మరియు చూసినట్లయితే రాజు యొక్క ద్రాక్షరసం అందించేవాడు ఎంత గొప్పవాడంటే రాజుకే పరిమితం అయిపోతాడు అంతే. ఈ క్రమం చూసినట్లయితే మనం నెహెమ్యా గ్రంథం చూసినట్లయితే మనం జ్ఞాపకం పెట్టుకునే విషయం ఏంటంటే, మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆ దేవుని యొక్క కుమారుడు వచ్చి షూషాన్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, హననీ వచ్చి ఏం చేస్తున్నాడంటే, నెహెమ్యా మన పట్టణమైన యెరూషలేము నాశనం అయిపోయింది అని చెప్పకముందు నెహెమ్యా అడుగుతాడు, ఏమైంది, ఎట్లా ఉన్నారు మనందరం, ఎక్కడ ఏమైపోయింది, అంత నాశనం అయిపోయింది, అంత సమస్యలిపోయింది, ప్రాకారాలు పడిపోయినాయి, గోడలు కూలిపోయినాయి, కాల్చివేయబడింది, ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. కొంతమంది ఉన్నాం, అటు ఇటు తిరుగుతున్నాం, బిక్కుమని ఉంటున్నాం అనగానే నెహెమ్యాకు దుఃఖం వచ్చేసింది. నా జనాంగం, నా దేవుని జనాంగము, నా స్వకీయ జనాంగం, నా కుటుంబం, దేవుడు ఏర్పాటు చేసిన ఇశ్రాయేలీలు, దేవుడు ఏర్పాటు చేసిన యూదుల గతి ఇదేనా అని దుఃఖపడి ఏం చేస్తారు చూడండి. 4వ వచనము, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, మనం అంతకంటే ముందు మనము 3వ వచనం చదువుకుందాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చూడండి, శేషించిన వారు దేశంలో బహుగా శ్రమను, నిందను అనుభవిస్తున్నారు. శ్రమను, నిందను అనుభవిస్తున్నారు. ఏ శ్రమ? ఏమి శ్రమ? కాల్చివేయబడిన లోకంలో శ్రమ. ఈ క్షణంలో మనం గమనించినట్లయితే ఈ శ్రమ ఇప్పుడు మనం కూడా పడుతున్నాం. ఏ శ్రమ అంటే, ఇంటి బయటకు వెళ్ళాలంటే భయం, ఇంటి ప్రక్కకి వెళ్ళాలంటే భయం, బయటికి వెళ్ళాలంటే మాస్క్ లేకుండా, గ్లౌజ్ లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు. దయచేసి గమనించండి, మన జీవితంలో దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, శ్రమను అనిపిస్తున్నాం. ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నాం మనం. బయటికి వెళ్ళాలన్నా భయం,
ఇప్పుడు దేవుని కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, ఇస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి మనం ఎలాగో మన జీవితాన్ని గడపగలుగుతున్నాం. ఆహారము, సమృద్ధి, సంతోషము, సమాధానము, గృహము. కొంతమందిని గమనించుకోండి, వారికి ఆహారం ఉండదు, గృహాలు ఉండవు. ఈ కోవిడ్-19 ద్వారా, ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతమంది మనం బయట నడుస్తుండగా ఎవరైనా పొరపాటున తుమ్మారనుకోండి, ఇక అంతే, అతన్ని పైనుంచి కిందకు చూస్తారు. ఎవరన్నా దగ్గుతుండగా అడ్డం పెట్టు, ఇంతకుముందు దగ్గుతుంటే గహాహం దగ్గితే వదిలేసేవారు. కానీ ఇప్పుడు ఎవరైనా దగ్గుతుండగా చెయ్యి అడ్డం పెట్టుకోకపోతే వారిని చూసి ఊరుకోరు. నీకు కావాల్సిన అవసరమైతే పిలిచి తిట్టి, నీకు బుద్ధి ఉందాయా, కోవిడ్ ఉంది కదా, దగ్గేటప్పుడు దగ్గర నీకు తెలీదా అని తిట్టి కూడా పంపిస్తారు. శ్రమ వచ్చినప్పుడు మనము చాలా మటుకు మానవీయంగా ఆలోచన చేయటం మొదలు పెడతాం. దయచేసి గమనించండి, దేవుడు చెప్పే మాట ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని బిడ్డలముగా జీవించవలసిన వారం, దేవుని బిడ్డలంగా మనం ఆలోచన చేయాలి. శ్రమను మనము దేవుని బిడ్డలముగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ యూదులు ఇక్కడ బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు అని వారు నిందను పొందుచుండగా వారి నిందను, వారి శ్రమను దేవుడు తీసివేయబోతున్నాడని వారికి తెలియదు. దయచేసి గమనించండి ప్రియులారా. మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ శ్రమ దేవుడు తీసివేస్తాడు, దేవుడు ఆ శ్రమను తొలగించేస్తాడు అని దేవుడు ప్రణాళిక వేసుకొని రెడీగా ఉన్నారు. కానీ ఆ శ్రమను మనము తొలగింప చేసుకోవాలంటే, ఆ శ్రమలోని మనం బయటికి రావాలంటే, ఆ శ్రమను తీసివేసే యెహోవాను వారు ప్రార్థన చేయాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు 430 సంవత్సరాల ఆ యొక్క బానిస జీవితంలో శ్రమలో, బాధలు, ఇరుకులు ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టగా మోషే ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడేంటి శ్రమ నింద ఏంటంటే, శత్రు దేశంలో యెరూషలేము గోడ గుర్చి ఆ గోడలు పడిపోయినాయని, ఆ ప్రాకారములు కూలిపోయినాయని, గుమ్మములు కాల్చివేశారని చెప్తూ ఆ కాల్చివేసిన వారు ఇవన్నీ శ్రమ పెడుతున్నారని గమనించినట్లయితే, ఇక్కడ ఒక మాట గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఆనాడు వారి యొక్క శ్రమ బట్టి దేవునికి మొరపెట్టారు. ఇక్కడ వారు ఇక్కడ శేషించిన వారు చెరలో ఉన్నట్లు శేషించిన వారు దేవునికి మొరపెట్టినట్లు లేదు. దయచేసి గమనించండి ప్రియులారా, వారు మొరపెట్టినట్లేదు. కానీ ఏమంటుందంటే, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, శేషించిన వారు బహుగా అంటే దయచేసి గమనించండి, చిన్న మంద భయపడకుడి అనే దేవుని యేసుక్రీస్తు యొక్క మాట మనం గమనించినట్లయితే, ఈ శేషించిన వారి గురించి, ఆ శేషించిన వారు దేవునికి మొరపెట్టకపోయినా ఆ నా జనాంగాన్ని నేనే కాపాడుకోవాలని దేవుడు ఏం చేస్తాడంటే హననీని పంపించి నెహెమ్యా ద్వారా గోడలు కట్టించడానికి, ఆ ఎవరైతే శేషించి నిందను, బాధను అనుభవిస్తున్నారో వారిని విడిపించాలని వారు మొరపెట్టకపోయినా, వారి గురించి నా జనాంగము, నా బిడ్డలు శేషించిన వారు కూడా నిర్మూలమైపోతే ఇక ఎవరుంటారని వారి పట్ల దేవుడే ఒక అడుగు ముందుకు వేసి వచ్చారు. దయచేసి గమనించండి పిల్లలు, నీ జీవితంలో, నా జీవితంలో నేను చెప్తున్నాను చూడండి, దేవుని యొక్క కృప ఎటువంటిదంటే, మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత మనం చేస్తున్న పనులు బట్టి కొన్నిసార్లు కష్ట నష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్ట నష్టాల్లో మనము పడిపోకుండా, కృంగిపోకుండా, నింద వచ్చినా, అపనింద వచ్చినా, అపకీర్తి వచ్చినా, మనకి బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, వాటిని గురించి మనం దేవుడిని అనుకోకుండా మన ప్రియులు మనం చేస్తున్నట్లయితే, నీకు అనుకోకుండానే, నువ్వు తెలుసుకోకుండానే, నీ ఊహకు అందకుండానే నీ యొక్క ఆ విడిపింపు, ఆ విడుదల దేవుడు ప్రణాళికబద్ధంగా చేసేస్తూ ఉంటాడు. దయచేసి గమనించండి. ఇక్కడ వారు మొర పెట్టలేదు, కానీ దేవుడు అనే నెహెమ్యా ద్వారా ఆ క్రియను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చెప్పినప్పుడు ఎట్లా అయితే గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవి అని విన్నప్పుడు నెహెమ్యా ఏమంటాడంటే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుణ్ణి ఎదుట విజ్ఞాపన చేసి. ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప కార్యం ఏంటంటే, నేను దుఃఖించాను, ఏడ్చాను, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దయచేసి గమనించండి, ఆ నెహెమ్యా
ఏం చేస్తున్నాడు అంటే తానున్న సూషానులు తన గృహంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే చూడండి, గమనించండి, ఆకాశమందలి దేవుని ఎదుట అంటే అర్థం ఏంటంటే నెహెమ్యా ఎంతగా దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడో, నెహెమ్యా ఎంతగా దేవుని యొక్క సన్నిధిని కోరుచున్నాడో, నెహెమ్యా ఎంతగా తను తగ్గించుకొని ఈ లోకంలో ప్రభా నేను రాజు యొక్క ద్రాక్షారసమును అందించే గొప్పవాడిని కావచ్చు, కానీ ప్రభా ఇదిగో నీ జనాంగము నీ బిడ్డలు నువ్వు ఏర్పరచుకున్న బిడ్డల కొరకు నేను పని చేయాలంటే ఇదిగో ప్రభా నన్ను నేను సంపూర్తిగా నిర్మూలం చేసుకుంటాను. ఇదిగో నిర్మూలమైన ఆ గోడల కొరకు, ప్రాకారాల కొరకు, కాల్చివేయబడ్డ ఆ యొక్క గుమ్మముల కొరకు ఇదిగో ప్రభా నేను ఉపవాసం ఉండి నన్ను నేను నిర్మూలపరుచుకుంటున్నాను. ఈ రాజు యొక్క ద్రాక్షారసమును అందించేవాడిగా నన్ను నేను నిర్మూలం చేసుకుంటున్నాను. ఇదిగో ప్రభా నా ఆకలిని, నా యొక్క ఈ ఆహారము తినాలనే ఈ ఆశను ప్రభా గుమ్మాలు ఎలాగైతే కాలిపోయినాయో అలా నేను కాల్చుకుంటున్నాను ప్రభా. ఆ కాలబడిన గుమ్మాలు లేవాలంటే నేను కాలాలి ప్రభా. ఆ ప్రాకారాలు లేవాలంటే నేను తగ్గాలి ప్రభా. ఆ ప్రాకారాలను లేపే నీ దగ్గరికి నేను రావాలి ప్రభు అని ఉపవాసం ఉండి తన ఉపవాసము, తన దుఃఖము తను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఏమంటాడు చూడండి, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అంటే ఆకాశమందలి అంటే అర్థం ఏంటంటే ఆకాశములోనున్న దేవుని ఎదుట అంటే దేవుని ఎదురుగా. ఇప్పుడు తన ప్రార్థన, తన ఉపవాసము, తన రీతి, తన స్తుతి, తన స్థితి ఎలా ఉందంటే ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ దుఃఖము, ఆ యొక్క దేవునికి సాన్నిధ్యం ఎలా ఉందంటే ఆకాశములోనున్న దేవుని సన్నిధిలో ఉన్నట్లే ప్రార్థన చేస్తాను. అంటే దేవుని ఎదుట మోకరించి దేవుడు ఎదురుగా ఉన్నట్లు అని భావించి ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి గమనించండి పిల్లారా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మనం తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, మన ప్రార్థనలు దేవుని ఎదుట వెళ్ళడమే కాదు, కానీ మనము దేవుని సన్నిధిలోనికి వెళతాం. ఎంత గొప్ప క్రియ చూడండి. ఇక్కడ అన్నాడు కదా, ఆకాశములోనున్న దేవుని ఎదుట విజ్ఞాపన. దేవుని ఎదుట అంటే అర్థం దేవుని ఎదురుగా, దేవుని సన్నిధిలో. దయచేసి గమనించండి పిల్లరా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన సన్నిధిలోనికి వస్తాడు. దేవుడు మనకు దిగి వచ్చి మన క్రియలను చేస్తున్నాడు. దేవుడు దిగి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ దయచేసి గమనించండి, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసంలో మనం తగ్గించుకున్నప్పుడు, మన జీవితాన్ని సమస్తాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన ఆ పరలోకంలో నా ప్రార్థన వెళ్ళడం కాకుండా నేనే వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన, అట్టి ఆలోచన, అట్టి అనుభవం, అనుభవము, అట్టి అనుభూతి మనకు కలుగుతుంది. నేను దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆకాశమందలి దేవుని ఎదుట నేను ప్రార్థన విజ్ఞాపన చేసి తిని అంటాడు. అప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో దేవుడు 2 కార్యాలు చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో చూపిస్తున్నాడు, రెండోదిగా ఆయన ఏమి చేయగలడో చూపించాడు. దయచేసి గమనించండి, నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క క్రియ జరిగింది. దేవుడు మన జీవితంలో ఒక కార్యము చేశారు. దేవుడు ఒక అద్భుతమును మన జీవితంలో నెరవేర్చారు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చారు అనడానికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఏంటంటే దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో దాన్ని మనం బయలుపరచాలి. రెండోది ఆయన చేసిన క్రియలను మనము ముందుకు చెప్పాలి. దయచేసి గమనించండి పిల్లరా, ఆయన ఏమై ఉన్నాడో మనం చెప్పుకోకుండా ఆయన కేవలం చేసిన క్రియలు చెప్పినట్లయితే ఏమవుతుందో తెలుసా? ఆ క్రియలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, మనకి కలిగిన దీవెనలను బట్టి దాంట్లో అబ్బా వీడు మంచోడు కాబట్టి దేవుడు క్రియ చేశాడు అంటాం. కానీ దేవుడు ఏమై ఉన్నాడని చెప్పిన తర్వాత దేవుడు చేసిన క్రియలు చేస్తే అమ్మా దేవుడు చేశాడు అనే మాట వస్తుంది. దయచేసి గమనించండి. అందుకనే ఇక్కడ ఏం చేస్తాడు చూడండి, 5వ వచనం మనం చూసినట్లయితే, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అంటాడు. చూడండి, ఎటువంటి వాడంట? ఎవరైతే దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన చిత్తానుసారముగా నడుచువారు, వారి మీద కటాక్షము చూపించి వారి నిబంధనను స్థిరపరిచేవాడంట. దయచేసి గమనించండి, ఈ శేషించిన యూదులు, ఈ శేషించిన ఇశ్రాయేలీయులు ఎవరండి? ఏ ఇశ్రాయేలీయులు అయితే ఐగుప్తుల నుంచి బయలుదేరారో అంతమంది, లక్షల మంది బయలుదేరి యాకోబు మన
కాలేబు యెహోషువ మాత్రము ఇశ్రాయేల్ దేవుడు ఏర్పాటు చేసినాక వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన విధానాన్ని చూసినట్లయితే ఈ శేషించిన వారు ఎవరో తెలుసా? ఆ ఇశ్రాయేల్ అందరూ నాశనం అయిపోయారు. నూతన శేషించిన వారు వారు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. చూడండి ఏమంటాడు ఇక్కడ ఏమంటాడు చూడండి. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి. ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను అనుసరించారా? ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో లేదండి, నిర్మూలమైపోయారు. ఆయన ఆజ్ఞలను అనుసరించలేదు. కానీ వారి జనాంగాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. దయచేసి గమనించండి, ఇక్కడ చెప్పిన మాట చూసినట్లయితే ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన నిబంధనలు స్థిరపరచడానికి దేవుడి ఆజ్ఞలను అనుగ్రహించి వారిని ప్రేమించి దేవుడిని ప్రేమించి ఆజ్ఞలను అనుసరిస్తే తప్ప దేవుడు ఆ యొక్క వాగ్దానమును కానీ నిబంధనను స్థిరపరచడు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ, వారు దేవునికి అనుసంధానం లేకపోయినా, దేవునికి వారు విరుద్ధము ఉన్నా, దేవుని పట్ల వారు సొనిగినా గొనిగినా కూడా ఆ శేషించిన ఆ వ్యక్తుల కొరకు వారు దేవుని ఇష్టానుసారంగా లేకపోయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడండి, నిబంధనను స్థిరపరుచుకుంటున్నాడు. దయచేసి గమనించండి, దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధనను చేయకుండా మానడు. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మార్చే దేవుడు కాడు, వాగ్దానం నెరవేర్చకుండా ఉండే దేవుడు కాడు. నువ్వు దేవునికి విరుద్ధంగా ఉన్నా దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ దేవుడు దీవించినప్పుడు ఆ దేవుడికి నువ్వు ఎలా విరుద్ధంగా ఉన్నావు దేవుడు చూపించి నిన్ను తిరిగి అతని హక్కును చేర్చుకోవడానికి ప్రణాళిక చూపిస్తుంటాడు. మనం దేవుడికి విరుద్ధంగా ఉన్నప్పుడు మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని దీవెనలు పొందుకున్న తర్వాత, ఇదిగో ప్రభువా నేను నీకు విరుద్ధంగా అయినప్పటికీ నన్ను దీవించావు కదా అని మన దేవునికి దగ్గర అవుతుంది. దయచేసి గమనించండి, వారు ఆజ్ఞలను అనుసరించలేదు. కానీ మోషే యెహోషువతోను చాలా మంది సనిగి గొనిగి లక్షల మంది బయలుదేరితే చివరికి యెహోషువ కాలేబు మాత్రం ఈ కానాను చేరినట్లు మనము మోషే కూడా చేరలేకపోయాడు. చూడండి ఎంత గొప్ప ప్రమాదకరమైన విషయం. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలంటే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలంటే ఆయన ఆజ్ఞలను మనం తెలుసుకునే వారం ఉండాలి. చూడండి, దేవుని ఆజ్ఞలను గైకొనకపోయినా దేవుడు మాత్రం మారలేదు. దయచేసి గమనించండి, దేవుడు మారరు, మారే దేవుడు కాదు, మార్పు చెందే దేవుడు కాదు. కానీ మనల్ని దేవుని యొక్క సన్నిధిలోకి మారుస్తాడు, మనల్ని దేవుని యొక్క బిడ్డగా మారుస్తాడు. అట్టి మార్పుని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసిన తర్వాత, ఆకాశమందున్న దేవా యెహోవా, నీవు ప్రేమించిన వారిని నీ ఆజ్ఞలను గైకొని వారికి నువ్వు నిబంధనను స్థిరపరుస్తావు. కాబట్టి ఇదిగో ప్రభువా, నువ్వు నిబంధనను స్థిరపరిచేవు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చావు. అబ్రహాముకు నువ్వు ఒక వాగ్దానం ఇచ్చిన నిబంధన ఏంటంటే, అబ్రహాం యొక్క నిబంధన ఏంటంటే, అబ్రహాంకు చేసిన వాగ్దానం ఏంటంటే, నీ సంతానాన్ని ఆకాశంలో నక్షత్రం వల్ల చేస్తాను, ఇసుకలో రేణువులో ఉన్న రేణువు వల్ల చేస్తానని నువ్వు వాగ్దానం ఇచ్చే ప్రభా, ఇదిగో ఆ ఆకాశంలో ఉన్న నక్షత్రాల యొక్క జాబితా లేదు, ఆకాశం లాంటి జాబితా లేదు, ఇసుక రేణువు లాంటి వారు లేరు, ఎంతమంది లేరు, శేషించిన వారే ఉన్నారు. ఇదిగో ప్రభా, నువ్వు మాత్రం నిబంధనను వదిలేవాడు కాదు. కాబట్టి నిబంధన చేసిన నువ్వు ఖచ్చితంగా నేను నిబంధనను నెరవేరుస్తావు. కాబట్టి నువ్వు చేసిన నా నిబంధనను నెరవేర్పులో, ఆ నిబంధన నెరవేర్పు కొరకు ప్రభా, ఇదిగో నన్ను నేను నీ యొక్క సన్నిధిలో పెట్టి ఉపవాసం ఉండి నన్ను నేను తగ్గించుకొని ప్రభా, నీవు చేసిన ఆ నిబంధనను నెరవేర్పు కొరకు నన్ను వినియోగించు ప్రభా అని తాను ఎప్పుడైతే తాను దేవునికి సమర్పించుకున్నాడో, యెహోవా నిబంధనను నెరవేర్చడానికి నెహెమ్యాను వినియోగించుకున్నాడు. దయచేసి గమనించండి పిల్లారా, ఆ నిబంధన నెరవేర్చబడాలంటే దేవుని యొక్క బిడ్డగా ఉండాలి, దేవుని యొక్క బిడ్డగా మనము జీవించాలి, దేవుని యొక్క బిడ్డగా మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దయచేసి గమనించండి, ఆ యొక్క నెరవేర్పు ఎట్లా జరుగుతుందంటే, దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప దీవెన బట్టి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచేవాడు. కటాక్షించి దేవుడితో నిబంధనను స్థిరపరిచేవాడు. దయచేసి గమనించండి పిల్లరా, దేవుని యొక్క నిబంధన స్థిరపరచబడాలంటే ఆ నిబంధన కొరకు కొంతమంది కృషి చేయవలసిన అవసరం ఉంటుంది.
నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలంటే ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి దాని ప్రకారము జీవిస్తూ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానాలు ఏంటో మనం తెలుసు. కాబట్టి ఆ వాగ్దానాలకి, దేవుని యొక్క నడిపింపుకి, దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క బలమునకు ఆయనకు మనం దాసోహం అయిపోయి దేవునికి మనం సంపూర్తిగా లోపరచబడి దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న కార్యాలు దేవునిని మనము చేయించడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. వీ హ్యావ్ టు సబ్మిట్ ourselves టు గాడ్ సో దట్ గాడ్ క్యాన్ డూ హిజ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని కార్యములు దేవుడు చేయాలి, దేవుడే చేయాలి. మనకు మనం చేసుకోవటం కాదు, మనకు మనం సంతోషంగా ఉండిపోవటం కాదు. ఇక్కడ నెహెమ్యా ఏమంటుండంటే, ప్రభువా నీవు నిబంధనను స్థిరపరిచే దేవుడు కాబట్టి ఆ నిబంధనను స్థిరపరచడానికి నా వంతు కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను సిద్ధపరచు ప్రభువా అని తను తగ్గించుకున్నాడు. ఎవరైతే దేవుని ఎదుట తగ్గించుకున్నారో ఇప్పుడు చూసినట్లయితే నెహెమ్యాకు ఏమేమి క్రియలు జరిగిన చూసినట్లయితే దయచేసి గమనించండి పిల్లరా, మనము ఎప్పుడైతే ఉపవాసాలు ఉంటామో దేవుడు మనకి తోడుగా ఉంటాడు, దేవునికి మనము సన్నిహితం అయిపోతాం, దేవునికి మనము సన్నిహితం అయిపోతాం. అంతేకాకుండా ఆ సన్నిహిత్యంలో మనకి ఏమవుతుందంటే, ఎవరైతే దేవుని యొక్క కుమారుణ్ణి, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ రక్తంలో కొనబడ్డారో ఆ ఆజ్ఞలు గైకొంటే మాత్రమే మీకు దీవెనని చెప్పకుండా ఆజ్ఞలను గైకొంటే మీకు దీవెనతో పాటు పరలోక ప్రవేశం. దయచేసి గమనించండి పిల్లరా, మనం ఆజ్ఞలు ఎందుకు గైకొనాలి? వై షుడ్ వి ఒబే ద కమాండ్మెంట్స్? నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొనుడి అంటాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ ఉన్న వ్యక్తులు, క్రైస్తవులన్నీ చూసినట్లయితే దేవునికి ఇష్టానుసారంగా దేవుడు చెప్పిన రీతిగా తూచా తప్పకుండా ఉంటున్నారా? లేదండి, చాలామంది లేరు, ఉండలేకపోతున్నారు, ఉండలేము తూచా తప్పకుండా. కానీ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆజ్ఞలను గైకొనాలంటే, ఆజ్ఞలను మనము గైకొనాలంటే మనలో ఉన్న ఆ తుచ్చమైన ఆలోచనలు, నీచమైన యొక్క స్థలంపులు, వాటన్నిటిని తీసివేసేసి దేవునికి మనము సన్నిహితంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దయచేసి గమనించండి, ఆజ్ఞలను మనం గైకొనాలంటే ఆజ్ఞలను మనము తెలుసుకోవాలి, తెలుసుకున్న ఆజ్ఞలను మన జీవితంలో అన్వయించుకోవాలి. మన జీవితాన్ని దేవుడు ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనము దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనకి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి ఆ రక్షణ ఆనందం ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ కొనసాగింపు మనకు దయచేశాడు. యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో మనకి రక్షకుడుగానే మనకి పరిచయం చేయటమే కాకుండా, రక్షణ మనకు దయచేయడమే కాకుండా, ఆయనను మనకి గురిగా పెట్టి ఆయన చూస్తూ మనం ముందుకెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసమునకు కర్తయు అని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ మన పరుగు పొందని మనం ముందు కొనసాగాలి అంటారు. అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో యెహోవా చేసిన మేలు, యెహోవా చేసిన ఆ గొప్ప ఆశీర్వాదాలను మనం చూసినట్లయితే, ఈ నెహెమ్యా తను తగ్గించుకొని దేవునికి ఒక పని కొరకు, దేవునికి క్రియ కొరకు తను తగ్గించుకొని నేను చేస్తాను ప్రభు అని పూనుకున్నప్పుడు ఏమవుతుంది దేవుని తెలుసా? అతను అనుసరించి జీవించవలసిన నడత అతనికి కనపడింది, చూపించాడు దేవుడు. చూడండి, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనము చూస్తుంటున్నాం. దయచేసి గమనించండి, మనము దేవుని యొక్క బిడ్డలముగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించాలంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా నడవాలంటే ఆయన చూపించిన మార్గం నడవడానికి మనం చాలా వేగురపడి నడవాలి. చూడండి, ఇక్కడ 8, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే యెహోవా ఎంత గొప్పవాడు, సెలవిచ్చిన విధానంగా, చిత్తగించిన విధానంగా ఏం చెప్తున్నాడంటే, నీవు యెహోవా దేవుడు ఎంత గొప్పవాడు మనము చూస్తున్నాం. చూడండి, 8వ వచనము నెహెమ్యా 1:8 చూసినట్లయితే, నీ సేవకుడు అయిన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. ప్రభువా, ఇదిగో నీ సేవకుడైన మోషేకు నువ్వు ఒక మాట ఇచ్చావు. ఏంటా మాట? జ్ఞాపకము తెచ్చుకొనుము. ఏంటా మాట? చూడండి, అదేదనగా 8వ వచనం, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టేదను. అపరాధము చేస్తే జనులలోకి నిన్ను చెదరగొట్టుదును అంటాడు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడచిన ఎడల
భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మను రప్పించదనని. ఏమనగా అది, మీరు అపరాధం చేస్తే నేను చెదరగొడతాను, కానీ చెదిరిపోయిన తర్వాత కూడా మీరు నా వైపు తిరిగి నన్ను గనక మీరు జ్ఞాపకం చేసుకుని నా వైపు తిరిగి మీరు తిరిగి వచ్చినట్లయితే ఏం చేయాలి, భూదిగంతములలో ఎక్కడ మీరు చెదిరిపోయినా కూడా నేను సమకూర్చి నా పేరు ఉన్నట్లు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటాడు. దయచేసి గమనించండి పిల్లరా, ఇప్పుడు నెహెమ్యా చేస్తున్న పని ఏంటంటే, ఇదిగో ప్రభువా నువ్వు చెప్పిన మాటే కదా, నువ్వు ఇచ్చిన వాగ్దానమే కదా, నువ్వు ఇచ్చిన ఆ నిబంధన కదా, ఆ నిబంధనకు నిబద్ధతగా మేము ఉండి ఇదిగో మేము నీ కొరకు ప్రభువా మీ మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము, మమ్మల్ని చెదరగొట్టొద్దు ప్రభువా. అపరాధము చేశాము నిజమే, కానీ అపరాధము చేయడానికి ఆ వంతు వచ్చినప్పుడు అపరాధము చేసాము, చెదిరిపోయాము, నాశనం అయిపోయి నిర్మూలం అయిపోయాము. ఇదిగో ప్రభువా ఈరోజు తిరిగి నీ సన్నిధికి రావాలని అనుకుంటున్నాం కాబట్టి ఇదిగో ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు తిరిగి నువ్వు వాగ్దానం చేసావు, తిరిగి నా సన్నిధిలోకి తిరిగి వస్తే నేను మిమ్మల్ని దీవించి ఆశ్రదించి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదను అంట. ఏర్పరిచిన స్థలం రప్పిస్తానని చెప్తున్నావు కాబట్టి ఇదిగో ప్రభువా యెరూషలేము ఏర్పరచుకున్న స్థలము నాశనం అయిపోయింది, ఏర్పరిచిన స్థలము కాల్చివేయబడింది, ఏర్పరిచిన స్థలము నిర్మూలం అయిపోయింది, ఒకప్పుడున్న ఆనవాళ్ళు అసలు లేవు. అటువంటి స్థలానికి ప్రభా మీరు నన్ను రప్పిస్తున్నారా? కాదు ప్రభా, మీరు ఏర్పరిచిన స్థలానికి మీరు రప్పిస్తారన్నారు. ఇదిగో ప్రభా మీరు మమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్ళి ఆ స్థలాన్ని బాగుపరిచే విధానంలో, ఆ స్థలాన్ని ఏర్పరిచి నిర్మాణం చేసిన విధానంలో మమ్మల్ని దీవించమని ప్రార్థన చేసినప్పుడు చూసినట్లయితే అక్కడ చాలా గొప్ప మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. చూడండి, ఎప్పుడైతే నెహెమ్యా తను సంపూర్తిగా తగ్గించుకొని ఇదిగో ప్రభా నీ పని చేయడం నేను సిద్ధంగా సమర్పించుకున్నాడో, 2వ అధ్యాయం చూసినట్లయితే మనం చూస్తున్న రెండవ అధ్యాయంలో మనం చూస్తుండగా అక్కడ జరిగిన విషయము, ఆ ఉపవాసం బట్టి ఆయన చూసి ఉపవాస ప్రార్థన చేసి ఇక దేవుని ఎదుట ఆయన తను తగ్గించుకున్నాడు, దేవుడు హెచ్చరించే విధానంలో చూస్తున్నాడు. ఆ 2వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ సన్నివేశం ఏంటంటే, 2వ అధ్యాయంలో రాజు కూర్చొని ఉన్నాడు, సింహాసనం కూర్చొని ఉన్నాడు, నెహెమ్యా వచ్చి ద్రాక్షరసం అందిస్తున్నాడు. కానీ రాజు చూస్తుంటే నెహెమ్యా ఏదో విచారంగా ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఏంటా దుఃఖం? రాజుకు తెలియదు, విచారంగా ఉన్నాడు. ఎప్పుడులాగా లేవే, ఏంటి నువ్వు, ఏమైంది నీకు? చూడండి 2వ అధ్యాయంలో మనము 1వ వచనంలో చూసినట్లయితే, అటు తర్వాత అహష్వరస్తు రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నిస్సాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెప్పుడునూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? చూడండి, రాజు గమనించాడు, నీ ముఖము విచారముగా ఉన్నదేమి అని. ఇప్పుడు ఈ ముఖము విచారంగా ఉండడం అనేది రాజు చూడాలని కానీ రాజు ఏదో చేయాలని కానీ కాదండి. అందుకనే క్రొత్త నిబంధనలు వచ్చేసరికి యేసుక్రీస్తు ఒక మాట అంటారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు అందరూ చూసి అమ్మో నువ్వు ఉపవాసం ఉన్నట్లు, ఉపవాసం ఉన్నావా లేకపోతే ఉపవాసం ఉంటున్నావా అని అందరూ చూసి నిన్ను గమనించి నిన్ను గుర్తుపెట్టుకొని నిన్ను గొప్ప చేయాలని మాత్రం ఉపవాసం చేయొద్దు అంటాడు. మొహం దిగాదార్చుకొని ఉపవాసం చేస్తున్నానండి అనే విధానంగా నువ్వు అందరూ చూడాలని ఉండదు అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఈ యొక్క దేవుని ప్రణాళిక ఎటువంటిదంటే, ఈ విచారం ఎటువంటిదంటే, ఆయన నెహెమ్యా ఆహారం తినకుండా ఉపవాసం ఉండి వచ్చిన విచారం కాదు. ఎవరో మనుషులు చూస్తారు, మనుషులు అనుకుంటారు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్న కొంతమంది ఏం చేస్తారంటే, బయటకు వెళ్ళినప్పుడు షో చేస్తూ ఉంటారు, ఉపవాసం అండి ఉపవాసం అండి ఉపవాసం, ఏదో వారు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు. దయచేసి గమనించాను. అందుకనే యేసుక్రీస్తు అంటాడు క్రొత్త నిబంధనలో, ఉపవాసం ఉన్నప్పుడు ఎదుటి వారు చూస్తున్నట్టు చూడటానికి కానీ, మీరు మిమ్మల్ని కించపరచు, మిమ్మల్ని దిగజార్చుకోకుండా
మంచిగా ఉండు అని ఉండటం కాకుండా నిన్ను నువ్వు మహింపరిచే విధానంగా నిన్ను నువ్వు గుర్తింపు చేసే విధానం కాకుండా ఉపవాసం ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని నామం మహింపరిచినట్లు ఉపవాసం ఉన్నట్టు. అంటే ఇక్కడ చూసినట్లయితే విచారముగా ఉన్నది. ఏ విచారం అంటే ఆహారం లేక ఉపవాసం ఉండి వచ్చిన దుఃఖం కాదు, విచారం కాదు. నా దేశము యెహోవా దేశము, యెహోవా ఏర్పరిచిన ఆ స్థలము, నా జనాంగపు స్థలము, నా యొక్క గొప్ప ఆశీర్వాదపు స్థలము నాశనం అయిపోయింది. యెరూషలేము నాశనం అయిపోయింది. యెరూషలేము గుమ్మాలు పడిపోయినాయి, కాల్చివేయబడ్డాయి. నా జనాంగము, నా యొక్క జీవితము, నా కుటుంబము, నా పట్టణము నాశనం అయిపోతుంది అనే దుఃఖము అతనిలో ఏర్పరచబడింది. దయచేసి గమనించండి. ఎందుకంటే రాజు అంటాడు, ఎందుకు విచారపడుతున్నావు? ఈ విచారము ఉపవాసం ఉండి ఆలోచన కలిగి వీక్నెస్ కాదండి. ఈ యొక్క ఉపవాసము బలహీనత కాదు. దయచేసి గమనించండి ప్రియులారా. ఉపవాసంలో మనకి బలహీనత రాదు. దయచేసి గమనించండి. మీరు నా జీవితంలో జరిగిన విషయం, అందరి జీవితంలో జరిగే విషయం ఏంటంటే, ఏ రోజైతే ఉపవాసము ఉండాలని అనుకుంటామో ఆ రోజు మనకి జనరల్గా సాధారణంగా రోజు ఒక ఉదయము మనము టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం 1 గంట కల్లా బెల్ కొడుతుంది, టింగ్ అని, ఆకలి, ఆ మధ్యాహ్నం తినాలి. మళ్ళీ రాత్రి కల్లా మధ్యాహ్నం తింటాం, మళ్ళీ మధ్యలో 5 గంటలకు స్నాక్స్, టీ, బిస్కెట్లు అవి ఏదో ఒకటి తింటాం. మళ్ళీ 8 గంటలకు 8:30కి మళ్ళీ గంట ఆకలి. కానీ మీరు గమనించి ఉంటారు, మీరు అనుభవించి ఉంటారు, ప్రభు సన్నిధిలో నిజంగా ప్రభు సన్నిధి కోరుకుని ఉపవాసం ఉంటే బ్రేక్ఫాస్ట్ తినకపోయినా 1 గంటకు బెల్లు కొట్టదండి, 1 గంటకు గంట కొట్టదు. మీరు గమనించండి. కావాలంటే ఉపవాసం ఉంటే ఉపవాసం ప్రార్థన స్టార్ట్ చేసిన రోజు నుంచి ఉదయం బ్రేక్ఫాస్ట్ తినకుండా లంచ్ టైం వచ్చేసరికి జనరల్గా ఏమైపోద్ది, బెల్లు కొట్టుకోద్ది. ఒకవేళ దేవుని ఏదో అయిపోయి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకపోతే, టిఫిన్ చేయకపోతే 11 గంటలకే గంట కొట్టుద్ది, గురుగురా అంటది. కానీ దయచేసి గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉపవాసం ఉన్నప్పుడు, నన్ను నేను తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఉపవాసము చేస్తున్నప్పుడు, నిజంగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఉపవాసం చేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా, లంచ్ చేయకపోయినా, డిన్నర్ చేయకపోయినా, ఆ ప్రార్థన అయ్యేంత వరకు ఆకలి అనే మాట కానీ, ఆకలి అనే ఆలోచన కానీ, ఆహారం పట్ల ఆ ఆకర్షణ కానీ ఖచ్చితంగా రాదండి. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే 1 గంటకు బెల్, మళ్ళీ 5 గంటలకి బెల్, ఆకలి బెల్, మళ్ళీ 9 గంటలకు ఆకలి బెల్. ఉపవాసం ఉంటే గంటలు కనపడవు, గంటలు వినపడవు, కడుపులో గొడగడ ఉండదు, కడుపులో రైళ్ళు పరిగెత్తవు, ఎరుకులు పరిగెత్తవు, ఏం పరిగెత్తవు. ఎందుకని ఈ శరీరాన్ని ఉపవాసంలో ఏమవుతుందో తెలుసా? నిజమైన దేవుని సన్నిధి పొందుకోవడానికి, నిజమైన దేవుని చిత్తాన్ని ఎదగడానికి, ఆయనకు సన్నిహితం అవడానికి ఎప్పుడైతే మన శరీరాన్ని దేవునికి ఇస్తామో, ఈ శరీరము నా నియంత్రణలో నుండి దేవుని యొక్క అదుపులోనికి వెళ్ళిపోతుంది. అది అందుకే మనకి గంట పట్టదు, అందుకే మనకి ఆగలేదు. ఎప్పటి వరకు నా శరీరము నా అదుపులో ఉంటుందో ఈ ఆకలి, తప్పిక ఇవన్నీ అవుతాయి. కానీ దయచేసి గమనించండి పిల్లలు, ఎప్పుడైతే ఉపవాసం ఉండి నన్ను నేను నెహెమ్యా వల్లే, మోషే వల్లే, ఎస్తేరు వల్లే తగ్గించుకొని ఎప్పుడైతే నేను దేవునికి సంపూర్ణంగా దేవునికి లోపరచబడతానో, నా శరీరము, నా ఆకలి, నా ఆలోచన, నా తలంపు నా అదుపులో ఉండదు. కానీ దేవుని అదుపులోనికి వెళితే దేవుడే నడిపిస్తాడు. ఇంకొక విషయం తెలుసుగా మనకి, దేవుని హస్తములో మనం కనుక పడిపోతే ఇక మనం ఈ లోకంలో దేని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. గమనించండి. ఆ హస్తంలో పడాలి, యెహోవా ఒక హస్తంలో పడాలి. దయచేసి గమనించండి పిల్లలు. విచారముగా ఉన్నాడు, ఆకలి విచారం కాదండి. ఇది దేవుని సన్నిధి కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని పట్టణాన్ని కాపాడడానికి. ఇదిగో నా పట్టణాన్ని నేను కాపాడుకో, ఇది నా పట్టణం, దేవుడు నాకు ఇచ్చిన పట్టణం, ఆ పట్టణాన్ని నేను కాపాడుకోవాలని చెప్తూ ఏమంటాడంటే, ఎప్పుడైతే అలా చెప్పాడో, విచారముగా ఉన్నాడో, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నువ్వు ఎందుకు ముఖము విచారముగా పెట్టుకుని ఉన్నదేమి అని అన్నప్పుడు, నా హృదయము చేత నీ హృదయ దుఃఖము చేత అది కలిగినది నాతో అనగా, నేను మిగుల భయపడ్డాడు.
ఫస్ట్ భయపడ్డాడు, నెహెమ్యా భయపడ్డాడు. ఎందుకంటే రాజు ఎదుట నేను తిరిగి నేను వచ్చాను, బానిసగా వచ్చాను, రాజు ఎదుట నేను తిరిగి వెళ్ళి నా యొక్క కుటుంబాన్ని మీరు నాశనం చేసిన దాన్ని నేను తిరిగి వెళ్ళి కడతానంటే ఒప్పుకుంటాడా రాజు? లేదు కదా అని మిగిలి భయపడ్డాడు. ఇది ఎటువంటి భయం అంటే మానవీయంగా కలిగే భయం. కానీ ఈ భయం ఏమైపోయిందంటే ఈ భయాన్ని ఛేదించి ఏమనంటే రాజు చిరంజీవి ఎగునుగాక. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు చూడండి. అసలు ఆ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ ప్రారంభమై చూడండి. నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అంటాడు. చూడండి ఇక్కడ ఎందుకు ఈ నెహెమ్యా నా పితరుల సమాధులుండు పట్టణము, నా పితరులుండు సమాధులుండు పట్టణం అంటాడు. అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవా తండ్రి యొక్క చిత్తానుసారంగా ఒక మనిషి యొక్క సమాధి చాలా ప్రాముఖ్యమైనది. మనిషి చనిపోయిన తర్వాత దాన్ని ఎక్కడ పాతి పెడతారనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చరిత్ర చూసినట్లయితే అది పెద్ద టాపిక్, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సమాధి అన్న వెంటనే చాలామందికి ఒకలాంటి ఆలోచన, సంతోషము, ఒక విధంగా దుఃఖము కూడా. ఇప్పుడు నా పితరుల సమాధులుండు ఆ పట్టణము, నా పితరుల సమాధులుండు ఆ పట్టణము పాడైపోయి, అంటే నా పితరుల సమాధులుండు పట్టణం అంటే అర్థం ఏంటి? దయచేసి గమనించండి పిల్లరా. ఎందుకు సమాధులకి వారు ఎంత గౌరవం ఇస్తారంటే, ఎందుకు సమాధులకు వారు అంత ప్రాముఖ్యత ఇస్తారంటే, వారి జీవితాన్ని లోకంలో ఎంతమంది ఎంత ఇదైనా కూడా వారి జీవితము సమాధులకు వెళ్ళిన తర్వాత ఇక వారి గురించి ఏమీ ఉండదు. కాబట్టి మనందరూ తెలిసిన విషయం, ఈ లోకంలో అందరూ తెలిసిన విషయమే, ఒక వ్యక్తి ఉన్నంత కాలము ఆ వ్యక్తి గురించి విలువ తెలియదు, ఆ వ్యక్తి లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది. దయచేసి గమనించండి. కనీసం ఉన్నంతకాలం మనం సరిగ్గా అతన్ని మనం గౌరవించలేదో, లేకపోతే అతన్ని మనం చూసుకోలేదో, మనకి మనం ఏమి చేయలేదో, కానీ సమాధిలో ఉన్నాడు, గమన నెమ్మదిగా ఉండేది దాని సమాధి గురించి వారు ఆలోచన చేస్తుంటారు. దయచేసి గమనించండి పిల్లలు. నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చిబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటే ఇక్కడ చూడండి, రాజు ప్రశ్న వేస్తే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదండి. ఇక్కడ ఏమంటాడు? నాకు సమాధి లేకుండా ఉంటుందా, నాకు దుఃఖం లేకుండా ఉంటుందా ప్రభువా, నాకు దుఃఖం లేకుండా ఉంటుందా రాజా అంటాడు. రాజు ముందు ఒక ప్రశ్న వేశాడు. దయచేసి గమనించండి. ప్రశ్నకు జవాబు చూసినట్లయితే మనం చూస్తున్నాం. చూడండి రాజు ఏం చేశాడంటే 7, 8, 9 వర్షాలు చూసినట్లయితే ఉపవాస ప్రార్థనతో దేవుడు వచ్చినప్పుడు ఉపవాసంలో ఆ సమయం గడిపిన తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే, ఎటువంటి రాజైనా ఇవ్వని పర్మిషన్, ఎటువంటి రాజైనా ఇవ్వని అనుమతి, ఎటువంటి రాజ్యాంగంలో లేని ఒక నూతనమైన వరవడి అక్కడ చూస్తుంటున్నాం. ఏం చేశాడంటే, రాజు అన్న వెంటనే నువ్వు ఈ యొక్క పని చేయడానికి నీకు ఎంతకాలం కావాలి, నువ్వు తీసుకో, మళ్ళీ తిరిగి అప్పుడే వస్తావు, చెప్పు నాకు పలానా రోజు అని చెప్పాడు నెహెమ్యా. మనం గమనిస్తున్నాం, టైం లేదు కాబట్టి నేను వాక్యం చదవట్లేదు. చూడండి, నెహెమ్యా రాజుకి ద్రాక్షరసం అందించేవాడు. ద్రాక్షరసం అందించేవాడు అంటే చూడండి, మనం గమనించవలసిన విషయం, ద్రాక్షరసం అందించేవాడు ఎందుకు ప్రాముఖ్యం అంటే, రాజుకి ఇచ్చే ద్రాక్షరసము మొట్టమొదటిగా ఈ ద్రాక్షరసం అందించేవాడు కొంత తన గిన్నెలో వేసుకొని టేస్ట్ చేసి ఆ టేస్ట్ బాగుంటేనే రాజుకి ఇవ్వాలి. ఆ యొక్క నియమం ఉంది. ఆ టేస్ట్ చేసిన తర్వాత, ఆ యొక్క రుచి చూసిన తర్వాత, ఆ రుచి కనుక రాజుకి నచ్చకపోతే తల లేచిపోద్ది. అంతేకాకుండా ఈ కప్ బేరర్, ఈ రాజుకు ద్రాక్షరసం అందించే ఒక గొప్ప పని ఏంటో తెలుసా? గొప్ప పని ఏంటో తెలుసా? ఎందుకు గొప్పదంటే, ఎందుకు ఆశీర్వాదం, ఎందుకు అంతగా స్థాయిలో ఉన్నదంటే, ఈ రాజు తాగే ద్రాక్షరసము కొంత ముందు తన గిన్నెలో వేసుకొని తాగినప్పుడు ఆ గిన్నెలో ఎవరైనా ఏమన్నా విషం కలిపారా, లేకపోతే రాజుకు దృష్ట్యా ఆ ద్రాక్షరసంలో ఏదైనా నాశనం చేసేది కానీ, ఏదైనా చెడ పురుగు కానీ, ఏదైనా విషం వేసే విధానంలో విషం కలిపారా అనే
రాజుకు ద్రాక్షారసం అందించేవాడు మొట్టమొదటిగా దాన్ని రుచి బాగుంటేనే రాజుకి ఇవ్వాలి. ఆ ద్రాక్షారసం తన రుచి చూసి తాను హాయిగా బ్రతికి ఉన్నాడంటే అప్పుడు ఇవ్వాలి. లేకపోతే ఎవరికి తెలుసు, ద్రాక్షారసం విషయం కలపచ్చు ఎవరైనా, రాజు మీద వ్యతిరేకంగా ఉన్నవాడు కదండి. అందుకనే రాజుకి ద్రాక్షారసం అందించే ఒక గొప్ప కార్యం అనేది చాలా గొప్పది. అయినప్పటికీ ఆ స్థితిలో ఉండి ఈ రాజు ఏం చేశాడంటే నెహెమ్యాను చూసి ఆయన జాలిపడి, ఇదిగో ఇంత గొప్ప స్థితిలో ఉన్నాడే, ఆ గొప్ప స్థితిలో ఉండి కూడా తాను ఏర్పాటు చేయబడిన ఆ రాజ్యాన్ని, తన జీవిత భాగస్వామి జీవితంలో ఉన్న ఆ యొక్క భాగాన్ని, ఆ జీవితానికి తన తల్లిదండ్రుల సమాధులు ఉన్న ఆ పట్టణం గురించి గొప్ప స్థాయి ఆలోచించాల్సిన అవసరం లేదు. రాజుకు అది అనిపించింది. రాజుకి అనిపించింది తెలుసా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడు, ఇంత మంచి జీతం పొందుకుంటున్నాడు, నా తర్వాత నీ రాజు ఇదే కదా, ఇటువంటి వాడు అక్కడ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే, అంటే అర్థం ఏంటి, వీరి పితరులు గొప్పవారు, వీరి దేవుడు గొప్పవారు అని దేవుని మీద గౌరవం పెట్టుకుని ఏం చేశాడంటే పంపించేశాడు. నెహెమ్యా ఏమన్నాడు, నాకు నన్ను వెళ్ళి ఆ యొక్క రాజ్యమును, ఆ గోడలను, ఆ యొక్క ప్రాకారములను, ఆ గుమ్మములను నేను స్థిరపరచడమే కాకుండా, తిరిగి నేను కట్టడమే కాకుండా నాకు ఇంకొక పర్మిషన్ కూడా కావాలి. ఏమిటంటే, నేను వెళ్తూ ఉండగా ఎవరైనా వేరే వాళ్ళు, రాజులు కానీ ప్రధానులు కానీ, వారు నన్ను అడ్డగించకుండా ఒక ఉత్తరం నాకు ఒక లెటర్ రాసిమన్నాడు. అది కూడా ఇచ్చాడు దేవుడు, అది కూడా రాసి ఇచ్చాడు. నెహెమ్యా కొంతమందితో వెళ్తున్నారు, ఇతను ఎవరు అడ్డగించొద్దు, రాజుగా నేను ఒక లెటర్ ఇచ్చానంటాడు రాజు ముద్రతో. చూడండి, దయచేసి గమనించండి. ఈ లోకంలో శ్రమ, కష్ట, నష్టాలు వచ్చినప్పుడు మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మన జీవితంలో కొన్నిసార్లు మనం ఇదే గతిలో ఉంటాం, బానిసత్వంలో ఉంటాం, ఏం చేయాలో తెలీదు. ఇదిగో ప్రభువా, ఇప్పుడు చూస్తున్నాం మనం చాలామంది అనుకుంటున్నాము కరోనా, కోవిడ్, మాస్కులు, శానిటైజర్లు, వీటి గురించే తప్ప న్యూస్ ఛానల్లో కానీ ఇంకెక్కడ కానీ ఏమీ లేదు. దయచేసి గమనించండి పిల్లరా, నీ పట్టణం ఎలా ఉంది, నీ వ్యక్తిగత పట్టణం ఎలా ఉంది? ఆనాడు యెహోవా ఇశ్రాయేలును ఏర్పరచుకొని యెరూషలేము కట్టాడు. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా నువ్వు యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నువ్వు యెహోవాకు ఏర్పరచబడిన ఒక కట్టడం, ఒక పట్టణం. నీ పట్టణం ఎలా ఉంది? నీ పట్టణంలో ఏమి ఉంది? నీ పట్టణంలో గోడలు కూలిపోయి ఉన్నాయా? ఈ పరలోక పూరికి వెళ్ళవలసిన ఈ పట్టణము పరలోక పూరికి వెళ్ళడానికి యోగ్యత కలిగి ఉన్నదా? బయలుదేరు, ఉపవాసం ఉండు. ఏదైతే నీ యొక్క గోడల్ని కూల్చివేస్తుందో, ఏ వ్యాధి అయితే, ఏ పాప రోగం అయితే, ఎటువంటి బాధ అయితే నీ యొక్క గుమ్మమును కాల్చివేస్తుందో, ఈ పట్టణపు గుమ్మాలని కాల్చివేస్తుందో, వాటి గురించి నువ్వు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ఆ రాజు ఆనాడు ఎలాగైతే ఈ వ్యక్తిని ఆటంకపరచొద్దు, వెళ్ళనివ్వండి అని ఒక ఉత్తరం తయారు చేస్తాడో దయచేసి గమనించండి. సాతాను యొక్క కుతంత్రాలకు దేవుడు మనకి పాస్ చేసేస్తాడు. ఆ సాతాను మధ్యలో, సాతాను సన్నిధిలో ఉండగా, సాతాను శక్తులు, సాతాను క్రియలు, ఆ అపవిత్ర ఆత్మలు, ఆ పడిపోయిన జనాంగం మధ్యలో నుండి మనకి ఎలాగైతే ఎండిన నేల మీద దేవుడు ఇశ్రాయేలును నడిపించాడో, ఆ సాతాను సమూహముతో పోరాడుతూ వారి మధ్యనే మనల్ని తీసుకొని వెళతాడు. దయచేసి గమనించండి. కట్టుకో, నీ గోడ పడిపోయినదా కట్టుకో, నీ ప్రాకారము కూలిపోయినదా నువ్వు కట్టడానికి సిద్ధపడు. ఎందుకంటే దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. ఉపవాసం ఉండు. ఇదిగో ప్రభు, నా కట్ట కూలిపోయింది, నా హృదయం కూలిపోయింది, నా జీవితం కూలిపోయింది. దయచేసి పడిపోవడం అంటే కేవలము కష్ట నష్టాలు, డబ్బులు లేదు, ఆహారం లేదు, ఇది లేదు, అది లేదని కాదండి. దయచేసి గమనించండి. చాలామంది ఏమంటారంటే మన జీవితంలో బాధలంటే ఇవే. ఏంటవి? ఆహారం లేదు, డబ్బు లేదు, ఇది లేదు, అది లేదు, వ్యాధి ఉంది, నాకు అది కావాలి, ఇది కావాలి. దయచేసి గమనించండి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీ జీవితం పడిపోవడం అంటే దేవునికి నువ్వు దగ్గరగా లేకపోవడం, దేవునికి నువ్వు సన్నిహితంగా లేకపోవడం, దేవునికి నువ్వు దగ్గరగా ఉండలేకపోవడం. ఏముంది? అనారోగ్యం వస్తుంది, దేవుడు బాగుపరుస్తాడు.
ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే దేవుడు తీరుస్తాడు. కానీ దేవుడు నిన్ను ఆర్థికంగా నువ్వు ఆర్థిక పరిస్థితున్నప్పుడు ఆర్థికంగా బలపరిచి నువ్వు తెలుసా, నువ్వు ఆర్థికంగా బలపడి దేవునికి మనం మహిమపరచాలి. అందుకనే దేవునికి మనం వినియోగపడాలి. ఆర్థికంగా బలపడి దేవునికి మనం వినియోగపడాలి. కానీ ఆర్థికంగా బలపడి తిరిగి ఆర్థికంగా ఆ డబ్బు కోసం మనము ప్రాకులాడటం కాదు, డబ్బులో పడిపోవటం కాదు. దయచేసి గమనించిన. అందుకనే ఈ సమయంలో చూసినట్లయితే యెహోవా చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నీ యెరూషలేమును నువ్వు ఎట్లా కాపాడుకుంటున్నావు, నీ యెరూషలేమును ఎలా కట్టుకోగలుగుతున్నావు, నీ యెరూషలేము యొక్క గోడలు ఎలా ఉన్నాయి, నీ యెరూషలేము యొక్క గుమ్మాలు ఎలా ఉన్నాయి. దయచేసి గమనించండి పిల్లారా, నీ యెరూషలేము యొక్క గుమ్మంలో ఏదన్నా పాపం ఉంటే, నీ యెరూషలేము యొక్క గుమ్మంలో ఏదైనా పాపం ఉంటే, ఇశ్రాయేలులో మరణదూత ఐగుప్తు మీద వాలినప్పుడు ఏ ద్వారబంధంలో, ఏ గుమ్మంలో ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఉన్నదో ఆ రక్తాన్ని చూసి మరణదూత దాటిపోయింది. నీ హృదయం అనే ఆ గుమ్మం, హృదయంలో ఉన్న యొక్క గుమ్మం, నీ పట్టణం, నీ యొక్క జీవిత పట్టణముల ఆ హృదయపు గుమ్మములలో యేసుక్రీస్తు రక్తము రాయబడి ఉన్నదా, యేసుక్రీస్తు యొక్క రక్తము క్రియేట్ చేస్తున్నదా. దయచేసి గమనించండి పిల్లలు. ఒక గొర్రె పిల్లను చంపి ఆ రక్తం ప్రక్కన పెట్టుకొని, ఆ రక్తం ఉన్నది కదా మరణతో వెళ్ళిపోమంటే వెళ్ళదు కాదు, పోయేబడాలి, రక్తం పోయాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి. రక్తం మన హృదయానికి దేవుడు రక్తం పూసి, మన హృదయానికి దేవుడు రక్తం ప్రోక్షించి నన్ను శుద్ధీకరించారు. ఈ పట్టణాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. సిద్ధపడతాం. ఉపవాసంలో దేవుడు సంపూర్తిగా మన దాసోహం అయిపోయి. దయచేసి గమనించండి, ఉపవాసం అంటే నన్ను నేను సంపూర్తిగా నా అదుపును నేను దేవుడికి సమర్పించుకొని నేను దేవుని యొక్క అదుపులోనికి వెళ్ళడం. నా నియంత్రణ ఉండదు, దేవుడు నియంత్రిస్తాడు. నేను ఏమి చేసుకోను, దేవుడు నన్ను నడుపుతాడు. అది ఉపవాసం అంటే. అట్టి ఉపవాసం మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఉపవాసం ఉండి ఈ నా పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి గోడలు కూలిపోయినట్లయితే దయచేసి గుమ్మములు లేవండి. ఎందుకంటే గుమ్మములారా పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశిస్తాడు. ఒకరోజు మహిమగల రాజు ప్రవేశించబోతున్నాడు. ఈ మహిమగల రాజు ప్రవేశించినప్పుడు దయచేసి గమనించండి, యేసుక్రీస్తు వారు మనకి రక్షణ పొందినప్పుడు మన యొక్క హృదయాన్ని దేవునికి మనము తెరచి, రక్షకుడా నా హృదయంలోకి రానప్పుడు మనం గుమ్మాలు తెరిచిన, తలుపులు తెరిచిన గుమ్మాలు తీసి యేసుక్రీస్తు మనం ఇక్కడ లోపల ఉంచుకున్నాం. దయచేసి గమనించండి. కానీ చెప్పబోయే మాట ఏంటంటే, ఒకరోజు రాబోతుంది, గుమ్మములారా పైకెత్తుకోండి, మీ తల మీద ఎత్తుకోండి, మిమ్మల్ని మీరు ఎత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించబోతా. ఆ ప్రవేశంలోనికి మనం ఉండాలి. ఆ మహావివాహంలో మనం గొర్రెపిల్ల వివాహోత్సవంలో మనం ఉండాలి. దయచేసి గమనించండి పిల్లలు. అంటే ఈ విషయం కొరకు మన దేశం కరోనా గురించి బయట గురించి మనం ఆలోచించిన పనులు, ఎందుకంటే దేవుడు కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోతే వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి. కాకపోతే ఆ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నామా లేదనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పట్టణాన్ని దేవుడు కాయాలి, పట్టణాన్ని దేవుడు కట్టాలి. కడటానికి ఆస్కారం ఎవరు? నేనే. కడటానికి ఉపయోగించవలసిన వ్యక్తి ఎవరు? నన్ను నేను కట్టుకోవాలి. దయచేసి గమనించండి. యెరూషలేము ప్రాకారం కూలి ఉన్నదా? నీ యెరూషలేము ప్రాకారం కూలి ఉన్నదా? కట్టుకో. నీ యొక్క గుమ్మములు కాల్చివేయబడదా? తిరిగి పునరావృతం చేసుకోండి. దేవుడు దీవించి ఆశించి కాల్చి కాపాడతాడు. అటు శక్తి అటు బలం దేవుడు మనకి ఇచ్చినట్లు మనం దీవించి దేవుడు ఆశ్రయించను గాక. మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువా, ఇచ్చిన యొక్క సంగతి చెల్లించుకోవచ్చు. మీరే వాక్యం ప్రభావ స్థిరపరిచి వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయమని, మా హృదయాలను మేము కట్టుకొని, మా యొక్క రుచులను మేము కట్టుకొని ముందుకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం నేను మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం అపరాధములు క్షమించము, మన శోధనలు లేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలము మహిమయు నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మా పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మన్యున్న సహవాసం చేరి వచ్చిన మా అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.